గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్ ఇవాళ అయితే పొద్దుగానే లేచిన 4:30కి లేచిన. 4:30కి లేచి కాచిగూడ స్టేషన్లో చిన్న పార్సల్ రిసీవ్ చేసుకునేది ఉండే. బెంగళూరు నుంచి మా ఫ్రెండ్ ఒక చిన్న పార్సల్ పంపించాడు. ఆ పార్సల్ రిసీవ్ చేసుకుంటానికి వచ్చిన. తీసుకున్నా పార్సల్ ఆల్రెడీ తీసుకున్నా. కొంచెం లైట్గా తెల్లారుదని చూసిరా. పొద్దుగాలు లేస్తే భలే అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత లేచిన మళ్ళీ పొద్దుగాలు లేస్తే మంచిగా అనిపిస్తుంది. ఏదైనా రిసీవ్ చేసుకోవాలి, ఎక్కడికైనా పోవాలంటే కంపల్సరీ లేస్తా. కానీ రూమ్లో ఉంటే మాత్రం లేదండి అని అలారం మోగుతా అంటే దాన్ని బంద్ చేసి మరీ పండుకుంటా అంట. అట్లనే ఇక కాచిగూడ స్టేషన్ ఇది తీసుకున్నా, రూమ్కి వెళ్ళిపోతాను మళ్ళా. స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఆడ. స్పీడ్ బ్రేకర్లు అయితే ఏం స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఇక్కడ చూసిరా. పైన ఆకాశం ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. చాలా రోజుల తర్వాత కోయిల కూ 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 అంటది కదా, అది వినబడ్డది ఇక. అసలు ట్రాఫిక్ లేదు, ఎంత ఫ్రీ ఉన్నదంటే ఆహా ఎప్పటికి ఇట్లా ఉంటే మంచిగా ఉండి అనిపించింది. అస్సలే బిల్కుల్ ట్రాఫిక్ లేదు. చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో రోడ్లు పొద్దుగాల. ఎప్పటికి ఇట్లా ఉండని అయితే రయ్యా పోవచ్చు మంచిగా. ఇప్పుడు పోయి మళ్ళీ పండుకోవాలనిపిస్తుంది కానీ పండుకోవద్దు. ఇప్పుడు పోయి ఏదో ఒక పని చేసుకుంటున్నా, లేదంటే వర్కౌట్ చేసుకుంటున్నా ఉండాలి. అట్లయితేనే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు జల్దీ. కానీ ఏమనిపిస్తుంది రూమ్ పోగానే పండుకోరా బాయ్ అంటది బాడీ, కానీ పండుకోవద్దు. గైస్ పొద్దుగాల స్టేషన్కి పోయి వచ్చిన కదా, పోయి వచ్చి పండుకోవద్దు అనుకున్నా. పండుకొని లేచి చూసేసరికి టైం ఎంత అయింది తెలుసా? 10 అవుతుంది, 10:05 అవుతుంది. ఇప్పుడు కర్రీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలంటే అసలు కుదరని ముచ్చట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సింపుల్గా పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేసుకోనికి నైట్ పల్లీలు నానబెట్టుకున్నా. పల్లీలతోనే మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాయి. ఇప్పుడు సింపుల్గా అయిపోతుంది, పొద్దుదానికి ఆకలి కాదు, మంచి హెల్దీ ఉంటుంది పానం. అట్లే ఇవ్వాలి. నేను జగదీష్ మార్కెట్ పోవాలి. జగదీష్ మార్కెట్ పోయి ఆడ చిన్న కొన్ని ఐటమ్స్ తీసుకునేవి ఉన్నాయి. ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. జగదీష్ మార్కెట్లో మొబైల్స్ ఉంటాయి, అంటే చాలా చీప్ రేట్కి మొబైల్స్ ఉంటాయి. ఇవన్నీ అమ్ముతా అంటారు. బ్రేక్ అయిన డిస్ప్లేలు అవన్నీ వేస్తా అంటారు. అవన్నీ చూపిస్తా, అడిగిపోయినాక చూపిస్తాను మీకు. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే బ్రేక్ఫాస్ట్గా పల్లీలతోనే ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తారండి మీకు. ఈ పల్లీలను నేను నైట్ నానబెట్టిన. పల్లీలు చూసిరా ఎంత మంచిగా ఉన్నాయో. నైట్ నానబెట్టిన, కడిగేసిన. ఒక కీరా, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ కూడా ఉండాలి, కానీ రూమ్లో ఉల్లిగడ్డలు అయిపోయినాయి. వీటిని మంచిగా కట్ చేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకొని అల్లేసుకొని టేస్టింగ్ సాల్ట్ కొంచెం అది ఏదన్నా ఉంటే కలుపుకొని తింటే మస్తు ఉంటాయి. ఇట్లా కట్ చేసుకున్న ముక్కల్ని ఈ పల్లీలలో వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఉల్లిగడ్డలు అయిపోయినాయి రూమ్లో. అట్లనే కొంచెం సాల్ట్, అంతే లైట్గా, ఎక్కువ వేయద్దు, లైట్గా అంతే. వెల్ మిక్స్. ఇలా లెమన్ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. చీజ్ గైస్. టేస్ట్ అదిరిపోయింది. ఇవాళ అయితే వర్కౌట్ చేయలే, వచ్చి వర్కౌట్ చేద్దాం అనుకున్నా, కానీ జస్ట్ బండాడ పెట్టి అట్లా వచ్చి పండుకున్న గతం అట్టే నీరు పట్టింది. ఇదంతా కంప్లీట్ చేసి కథం ఇవాళ రైస్ లేదు, ఏం లేదు, తానం పోసుకొని జంపు. చలో గైస్, మొత్తానికి అయితే రెడీ అయిపోయినా. టీషర్ట్ ఎట్లుంది? మంచిగా ఉందా? ఫుల్ హ్యాండ్స్ ఎల్లో కలర్ టీషర్ట్ మంచిగా ఉంటుంది, మంచి ఫ్రీ ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బయట ట్రాఫిక్ ఎట్లుందో ఇక చూసుకుంటూ ఆరని కొట్టుకుంటూ పోతూనే ఉండాలి. బయటికి పోతున్నప్పుడు మాత్రం లైట్లు ఇట్లా కంపల్సరీ బంద్ చేయాలి. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోద్దు. బయట సౌండ్ వస్తుంది, నల్లొస్తానట్టున్నది. ఆహా, ఎండ చంపుతుంది కదా. గుజ్జు తాళం, తాళం కూడా నేతాడా? కానీ నేను ఎత్తాను. పెట్రోల్ అవుతున్నది, నిన్నే కొట్టించిన.
గైస్ ఇదిగో రామ్కోటి ఇది. ఇక్కడ మొత్తం సెకండ్ హ్యాండ్ బండ్లు దొరుకుతాయి, మొత్తం సెకండ్ హ్యాండ్ బండ్లే. మీకు జీటీ కాంటినెంటల్ నుంచి ఎక్సెల్ బండి దానికి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కొంచెం ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇంకా చాలా బండ్లు పెట్టలేదు, లేకుండానే అయితే ఈ మొత్తం ఈ రూట్ అంతా మొత్తం బండ్లే ఉంటాయి. చూసిరా ఇక్కడ బండ్లు ఉన్నాయి, డ్యూకులు, బుల్లెట్లు అన్నీ ఉంటాయి. ఈ రామ్కోటి దాటంగానే జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో జగదీష్ మార్కెట్ ఉంటుంది. గైస్ ఆ గల్లీ అవుపడుతుందా, ఆ గల్లీ మొత్తం జగదీష్ మార్కెట్. ఇక బండి అయితే ఇక్కడ పార్క్ చేసిన గైస్. ఓకే హ్యాండిల్ అది. ముందుగా అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ని తీసుకుందాం. ఐటమ్స్ని తీసుకొని టైం ఉంటే అటు అంతా చూపిస్తాం. మార్నింగ్ అవ్వడం వల్ల చాలామంది షాపులు తీయలే. ఇంకా ఇది ఎన్నో ఫ్లోర్ నాకు కూడా ఐడియా లేదు అసలు. సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. మ్యాక్సిమం ఇక్కడ షాపులు ఓపెన్ చేసేసరికి 12:30 అట్లా 12కి ఓపెన్ చేస్తారు. టైం వచ్చేసి ఇప్పుడు 10:30, 11 అవుతుంది అంతే. పని చేస్తలేదు. పని చేయదు అయింది ఇది, నెట్లు ఎక్కువ ఇక. మొత్తం మొబైల్ సంబంధించినవి ఉంటాయి అన్నీ. మొత్తం మొబైల్ మార్కెటింగ్ అంత ఇక్కడనే ఉంటుంది సిటీలో. ఇది ఒక పెద్ద మార్కెట్, జగదీష్ మార్కెట్. గాయస్ మార్నింగ్ అవ్వడం వల్ల అసలు షాపులు ఎవరు ఓపెన్ చేయలేదు. ఇంకా ఎక్కడో కొన్ని షాపులు ఓపెన్ చేశారు అంతే. లేకుంటే ఈ గల్లీ గల్లీ అంతా రద్దీ ఉంటుంది, అసలు స్పేస్ కూడా ఉండదు అసలు. ఇట్లా కనబడే కౌంటర్స్ అన్నీ మొత్తం మొబైల్సే ఉంటాయి, అన్ని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ చూపిస్తా, మంచిగా అన్నీ చూపిస్తా, రేట్లు వీట్లు అన్నీ మాట్లాడి చూపిస్తా. ఇప్పుడైతే నాకు కూడా టైం లేదు, నేను కూడా వెళ్ళిపోతాను ఇక. చలో మళ్ళీ బండి స్టార్ట్ చేస్తాను. నీ ట్రాఫిక్ పాడుగాను. ఈ ట్రాఫిక్ చూసిరా గైస్, మీది నుంచి ఎండ, కింది నుంచి ట్రాఫిక్, ట్రాఫిక్. గైస్ మొత్తానికి అయితే వచ్చేసిన, ట్రాఫిక్లో కొట్టుకుంటూ వచ్చిన. గైస్ మీరు మాత్రం జగదీష్ మార్కెట్ పోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అగ్గోకి వస్తానే అని తీసుకున్నారు అనుకో, తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ వరకు చీప్ లెవెల్స్, హై లెవెల్స్ అన్ని మొబైల్స్ ఉంటాయి. చాలా అగ్గోకే దొరుకుతాయి మొబైల్స్ అయితే. తీసుకుంటున్నప్పుడు మాత్రం చాలా చెక్ చేసి మరీ తీసుకోండి. ఎందుకంటే పైసలు మాత్రం తర్వాత రిటర్న్ అయ్యారు. మీరు ఎంత బదిలాడినా కూడా రిటర్న్ అయ్యారు అసలు. అందుకే ముందుగా తీసుకుంటున్నప్పుడు మాత్రం అన్ని చూసి తీసుకోండి. ఒకవేళ మొబైల్ రిపేర్ చేసుకుంటున్నా కూడా అటు ఉండే రిపేర్ చేసుకోరు. అందరూ అట్లా చేస్తారని కాదు, కానీ కొంతమంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి జగదీష్ మార్కెట్ పోతే మాత్రం. చలో గైస్ బండి అయితే ఇక్కడ పార్క్ చేసిన, పోతున్నప్పుడు నైట్కి వెళ్తాం మళ్ళీ. గాయస్ నేనైతే రూమ్కి వచ్చిన, ఎందుకు ఇవాళ జల్దీ రావాలనిపించింది, జల్దీ వచ్చేసిన. వస్తా అంటే ఇంత చికెన్ తెచ్చిన, చికెన్ వండుకోవాలనిపించింది. గట్ల ఇంత గోంగూర కూడా వచ్చిన, గోంగూర చికెన్ చేద్దాం ఇవాళ. డిన్నర్ అయితే గోంగూర చికెన్. బాగా ఆకలి అవుతుంది. మధ్యాహ్నం కూడా ఏం తినలే ఇవాళ. పొద్దుగాల టిఫిన్ చేసిన, పల్లీలు తిన్నా అంతే. మధ్యాహ్నం ఏం తినలే, బాగా ఆకలి అవుతుంది. మంచిగా గోంగూర చికెన్ చేసుకొని, కుక్కర్ కూడా బాగా వేయించుకొచ్చిన. కుక్కర్లో రైస్ పెడదాం, ఇటు గోంగూర చికెన్ వండుకుందాం. మంచిగా కొమ్మి పడేయాలి ఇలా డిన్నర్. లెగ్ పీస్ కొట్టించిన గోంగూర కట్టలు చూడండి, 5 రూపాయలు కొట్టి, చిన్నగా భలే ఉన్నాయి. చికెన్కి ఆల్రెడీ కలిపేసిన, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ కొంచెం ఉన్నది, మొత్తం అయిపోయింది. కొంచెం ఉంటే అది కలిపిన. ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పసుపు వేసి కలిపి అడగబెట్టిన. గోంగూర తినుకున్నాను. ఆ చికెన్లో ఏదైనా వేరే కాంబినేషన్ అలా ఆకుకూరలు వేసి ఉంటే మంచిగా ఉంటుంది కదా. పాలకూర కానీ, గోంగూర కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ అట్లా వేసుకొని వండుకొని తినాలంటే మంచిగా ఉంటుంది. గోంగూర తెప్పటికే ఆలు అయితే చిన్నగా ఉన్నాయి ఆకులు బాగా. ఇట్లా దుస్తేనేమో కాండాలు వస్తాయి మొత్తం. టైం ఎంత అవుతుందని తెలుసా? 10 అండి, నైట్ 10 అండి. పిక్కత్తే ఉన్నాయి. ఈ చెట్లను మళ్ళీ నాటినాం అనుకో, మళ్ళా ఆకులు చిగురొస్తాయి. తెంపినాక చూడరు ఎంత అయిందో. ఉడికితే ఇంకా గిత్తతే అవుతుంది.
నూనె పోసిన ఆల్రెడీ. ఏంటి తాలింపులకు 10 రూపాయల ప్యాకెట్లు దాల్చిన చెక్క. ఓకే, ఏంటి మిరియాలు, లవంగాలు. ఎక్కువైతే లవంగాలు ఘాటు ఎక్కువ ఉంటుంది కదా, 2 ఎత్తాను లవంగాలు. యాలకులు, యాలకులు అంటే నాకు మస్తు ఇష్టం. యాలకులు లేని నేను కూర ఉన్నాను. 4, ఇంకో 2 వేసిన. మొత్తం చిల్లుతుంది లేకుండా ఇట్లా. ఉప్పు కొంటాను, వాసన భలే వస్తాను. కొంచెం ఫ్రై కానీ అట్లనే ఫ్రై అయితే మంచిగా ఉంటుంది చికెన్. ముక్కలు చూసారా గట్టిగా అయింది మంచిగా. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. టమాటా కూడా మంచిగా మెత్తగా ఉడకాలి. కొద్దిసేపు అయినాక గోంగూర వేసుకున్నాం. ఇక గోంగూరని అయితే 2 సార్లు కడిగిన, 2-3 సార్లు కడిగిన. గట్లనే ఇంకేమైనా ఉంటుందో అని బాగా పిసుకుతాను. గోంగూర ఎమ్మటే ఉడుకుతుంది కదా, పెద్దగా టైం తీసుకోదు గోంగూర. కొద్దిసేపు మూత పెట్టిన అనుకో కలర్ మారిపోతుంది. నేను రైస్ పెట్టుకుంటే ఆకలి అవుతుంది. గ్లాస్ రైస్ పెట్టిన, నైట్ కదా ఎక్కువ తినాను కానీ ఇలా చికెన్ కదా సంపి పడేస్తా, అందుకే గ్లాస్ పెట్టిన. ఈ బయట కొన్న రైసు మొత్తం పాలిష్ వేసి ఉంటాయి. 1-2 సార్లు కడితే సెట్ అయిపోతాయి. పసా పిసికి నీళ్ళు పోసి కుక్కర్లో పెడితే కదా. చూడు అదే మనం ఆ చేనులో పండిన ఎమ్మటే పట్టించుకుంటాం చూడు. అల్లనైతే ఇట్లా తెల్లగా వెళ్తుంది. అసలు ఈ కొన్న రైస్కి వెళ్ళనే వెళ్ళదు సాలిగా. సింకులా గోంగూర ఆకులు ఇరికిన చెట్టు. గ్లాస్ రైస్ పెట్టాను అనుకో, ఈ తపాలతోని గ్లాస్ పోతా నీళ్ళు నేను. కొత్త కుక్కర్లో పెట్టిన అంటే అది అవుతుంది. ఇక కర్రీ ఎంతవరకు వచ్చింది చూసిర్రా, గోంగూరలో కలిసిపోయింది. ఆహా గుమ అంటాను. చలో కథం, ఇంకా దాని పని అదే చూసుకుంటుంది. ఉడక ఇక కుక్కర్ చూసారా, రైస్ బుడబుడా అని మొంగుతుంది. చికెన్ కూడా దగ్గర పడ్డది. కొంచెం మసాలా వేసి దించుకుందాం. ఇక హోమ్మేడ్ మసాలా ఇది, నేనే వేసిన. ఇది కొంచెమే ఎత్తాను, ముందుగా వేసిన కదా లవంగాలు ఇట్లా. అది ఇది ఘాటు ఎక్కువ అవుతుంది మళ్ళీ, అందుకే లైట్గా గంతే. ఇక ఆహా ఇంకా దగ్గరికి కావాలి. నూనె పైకి తేలాలి, పోసిన నూనె పైకి తేలాలి. గాయస్ ఆల్మోస్ట్ అయితే చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా అన్నం కాలే. ఈ అన్నం సంగతి చూద్దాం అసలు. ఈ అమ్మాయికి ఇది ఎప్పుడైతుంది? ఓకే పొగలు వెళ్తాను. ఇది కూడా అయిపోయింది. ఆకలి వీపుతాను మరి. కొంచెం టేస్ట్ చేస్తాయి. ఆ ఉప్పు కారం ఇట్లా తక్కువ అనుకో, ఇప్పుడు వేసేసుకుంటే అయిపోతుంది. అన్ని బరాబర్ చెక్ అన్ని కాదా.
లేట్ అయినా పర్లేదు కానీ ఇంట్లో వండుకొని తినాలి. వేడి వేడి అన్నం. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి గైస్. గ్రేవీ మాత్రం మస్తు వచ్చింది. హై చీజ్ గైస్. అదిరిపోయింది, మస్తు ఉన్నది. పుల్ల పుల్లగా మంచిగా ఉన్నది. నేను పెద్దగా కారం తినను. కారం వేసుకుంటే కూరను ఒత్తు గడపలేము మనం. అందుకే కొంచెం కారం తక్కువ వేస్తా, కూరను ఒత్తు కలుపుతా. ఒత్తు కలుపుకుని తింటా. మీకు టైం చూపెట్టిన ఎంత అవుతుందో? పది 29 అవుతుంది. ఇప్పుడు తింటాను. 10:29 కాదు, 11:29 అవుతుంది. చికెన్ ముక్క పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా ఉన్నది. నేను చిన్న కూర్చొని తింటా కానీ ఇదంతా కంప్లీట్ చేసి పండుకుంటా. ఈ వ్లాగ్ని ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నా. గోంగూర చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. చలో బాయ్ గైస్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.